సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలు పెట్టారంటే, ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు. వాళ్ళు ఈ క్యారెక్టర్ చేయలేరు అని అంటే, అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్‌గా ఈ సినిమా కేవలం దేవా క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. చెప్పాను. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు కదా సార్ తెలుగులో అలా మీరు అసలు చెప్పలేదు. అది ధనుష్కే చెప్పాను. ఎందుకో ధనుష్ కనిపించాడు అట్లా టక్కని. సో ఐ థాట్ చెప్పాను. ఇక్కడ ఎవరు చెప్పలేదు. చెప్పినా అంటే మన ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో బేసిక్గా ధనుష్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటే అది నేనేం వేరే వాళ్ళు బ్యాడ్గా చేశాను అన్నట్లే ఏం లేదు. అది దీనికి నేను అంతగా ఓవర్వెల్మ్ అయిపోయి నాకు అలా నచ్చింది కాబట్టి అనిపిస్తుంది. వేరే యాక్టర్ని ఇప్పుడు తెలుగులో ఏదైనా యాక్టర్ ట్రై చేస్తే వేరే విధంగా ప్లే చేసేవాడేమో, వేరే విధంగా చేసేవాడేమో, వేరే ఏదో వచ్చేదేమో. అది నేను మాత్రం ధనుష్ అనుకున్నాను బేసిక్గా. సో కానీ అతను చేసిన విధానం ఇదంతా నాకు 200% ఇంకా అసలు అంటే ఎవరు చేయలేరేమో అంటే వేరే యాక్టర్ని తక్కువ చేయడం కాదు, ఈ పాత్రలో ఇంకెవరిని ఒకసారి చేసిన తర్వాత చూడలేము మనం బేసిక్గా. సో ఇప్పుడు స్వాతి ముత్యం కమల్ హాసన్ చేశాడంటే ఇంకెవరైనా ఊహించగలరా అంటే చేయలేము మనం అట్లా. సో వన్స్ ఇట్స్ డెలివర్డ్. సో ఈయన డెలివర్ చేసేసాడు ఒకటి అది. సో అది ఎక్సెప్షనల్గా చేశాడు. సో ఆ ట్రోల్స్ అన్ని ఇంక ఈ మధ్య ట్రోల్స్కి నాకంటే అసలు అంటే నిజంగా మనుషులకి